హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ మొగిలిపాలపు. నేనైతే ఈరోజు కుంకుడుగాయతో తలస్నానం చేస్తున్నాను. కుంకుడుగాయతో తలస్నానం అదేమన్నా స్పెషలా అనుకోవచ్చు, బట్ నాకైతే స్పెషలే. ఎందుకంటారా, ఎప్పుడో చిన్నప్పుడు మా మమ్మీ పోసేదనమాట తలస్నానం కుంకుడుగాయలతోటి. మేము ముగ్గురు సిస్టర్స్ అవ్వడం వల్ల ముగ్గురికి కుంకుడుగాయలతో వచ్చేసరికి మాకు సగం పండగ అయిపోతుంది. అకేషన్స్, ఫెస్టివల్స్ తప్ప మేము కుంకుడుగాయలతో అయితే చేయను. నేనైతే ఇప్పుడు చేయక ఒక ఆల్మోస్ట్ సంక్రాంతికి చేశాను, ఇంకా అప్పటి నుంచి చేయలేదు. బట్ ఇప్పుడైతే మా అత్తగారు బలవంతం పెట్టి మరీ కుంకుడుగాయతో చేయమని చెప్పారు. అందుకని ఫస్ట్ నేనైతే హెడ్కి ఆయిల్ పెట్టేశాను ఫుల్గా. తర్వాత ఇలా మందారాకు ఉంది కదా, మందారాకులు తెచ్చి ఈ మెత్తగా చేస్తున్నాను అనమాట. దాన్ని ఏమంటారు కూడా నాకు పదాలు మిస్ అవుతున్నాయి. నూరుతున్నా మెత్తగా నూరి తలకి అప్లై చేస్తాను అనమాట. ఇవన్నీ చిన్నప్పుడు చేసేదాన్ని. అప్పుడు ఏముంటుందండి, చదువుకోవడం ఆడుకోవడమే కదా మన పనులు అప్పట్లో. ఇంకా అంతకుమించి మనకేం పని భారాలు ఉండవు కదా. అలాంటప్పుడు ఇలాంటి ప్రయోగాలన్నీ చేసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు చేసిన చిన్ననాటి జ్ఞాపకాలలాగా. ఈ మందార పూలు, మందార చెట్లు అన్నీ మా అత్తగారు అయితే చాలా ఇంట్రెస్ట్గా పెంచుతారు. తనకి మందార చెట్లు అంటే చాలా ఇష్టం. మా అత్తగారికి ఇలా పెంచుతారనమాట. ఎలాగో ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పని షాంపూస్తో చేసేటప్పుడైతే ఇలాంటివన్నీ అప్లై చేయడం వేస్ట్ అనిపించింది నాకు. అందుకే నేను అసలు ఎంతగా పట్టించుకోను. బట్ ఈసారి కుంకుడుగాయతో చేయాలి అన్నారు కాబట్టి మా అత్తగారు, నేను ఎటు చెట్లు ఉన్నాయి కాబట్టి మందారాకులు తెచ్చేసి పేస్ట్ని కుంకుడుగాయ రసంలో కూడా కలిపేసాను. ఎక్కువ ఉంది కదా, ఇది పెట్టుకోవడం వల్ల నరిషింగ్ ఉంటుందన్నమాట. మంచిగా కండిషనర్ లాగా ఉంటుంది. ఆ ఉండే జిగట పదార్థం కానీ మన హెయిర్కి మంచి కండిషనింగ్గా ఉంటుందన్నమాట. అందుకని నేను అలా పెట్టుకుంటాను. తర్వాత అయితే ఈ మందార పూలు, నా చిన్నప్పుడైతే మా తాతగారి మందార పూల కోసం ఎక్కడికో దూరం వెళ్ళి తీసుకొచ్చేవాడు అనమాట. బట్ ఇప్పుడైతే మా ఇంట్లోనే ఉన్నాయి మందార పూలు. ఈ మందార పూలు, ఒంటి రక్క మందారం పూలు ఇవి ఉంటాయి కదా, పువ్వు, అది తలకి అప్లై చేయడం వల్ల ఎక్కడైనా మనకి వెంట్రుకలు లాస్ అయినా, పేను కొరుకుడు లాంటివి, వెంట్రుకలు ఊడిపోయిన ప్లేసెస్లో మళ్ళీ రికవర్ అవుతాయి అన్నమాట. మనం తలస్నానం చేసే ప్రతిసారి నీళ్ళలో కల్లుప్పు వేసుకొని చేయడం వల్ల నరదిష్టి పోతుందట. అలాగే పసుపు వేసుకొని చేయడం వల్ల మనకి ఈ నీళ్ళు పవిత్రమై గంగలో మునిగినంత పుణ్యం వస్తుందంట. మన గంగాజలంతో తలస్నానం చేసినట్లు అనమాట. ఇది విన్నాను, అందుకే నేను పాటిస్తున్నాను. రెగ్యులర్గా చేస్తే చాలా మంచిది, బట్ నాకు గుర్తుండదు. అప్పుడప్పుడు ఇలా గుర్తొచ్చినప్పుడు ఉప్పేసి చేసుకుంటూ ఉంటాను. నాకు గుర్తొచ్చింది, అందుకే మీకు కూడా చెప్పాలనిపించింది చెప్పాను. మా అత్తగారు అయితే రెడీ అయిపోయారు నాకు కుంకుడుగాయతో చేయించడానికి. నాకైతే వద్దు వద్దు అన్నా కానీ మా అత్తగారు చాలా బలవంతం పెట్టారనమాట. ఎప్పుడు సిటీలో అయితే మీరే చేసుకుంటారు, షాంపూస్తో చేసుకుంటారు. ఇంటికి వచ్చినప్పుడైనా ఖచ్చితంగా నువ్వు కుంకుడుగాయలతో చేయాల్సిందే. ఫస్ట్ టైం మా అత్తగారు ఇలాగా నాకు తలస్నానం చేపిస్తున్నారనమాట. మంచిగా అనిపించింది. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ ఉందో లేదో తెలియదు, బట్ నాకైతే చాలా మెమొరబుల్గా ఉంటుంది. అత్తాకోడల అనుబంధం అనేది చాలా గొప్పదన్నమాట. మంచి అత్తయ్య దొరికితే మంచి కోడలు కూడా అవుతుంది. అలాగే మనం అత్తయ్యని అర్థం చేసుకుంటే వాళ్ళు మనం అర్థం చేసుకుంటారు. ఈ కాలంలో కొంతమంది అత్తలు అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. కొంచెం తగ్గి అర్థం చేసుకుంటే కోడలు కూడా మన గురించి ఆలోచిస్తుంది అని అత్తగారు అనుకోవాలి. అలాగే మనం పెద్దవాళ్ళకి తగ్గి ఒగ్గి ఉంటే మనది పోయేదేముంది, ఆమె కూడా తల్లి లాంటిదే కదా అని ఆలోచిస్తే కోడల గురించి ఎప్పటికైనా అత్తగారు తెలుసుకొని ఆలోచిస్తారు. ఇలా అత్తా కోడలు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటే వాళ్ళకున్న బాండింగ్ ఇంకెవ్వరికి ఉండదు ఆ ఫ్యామిలీలో. అలా ఉంటుందన్నమాట రిలేషన్ అనేది. ఇదైతే నా ఒపీనియన్. మా అత్తగారు నాకు బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా అత్తగారికి కూతుర్లు లేరు. కూతురు ఉంటే ఎలా చూసుకునేదో ఆవిడ నన్ను అలా చూసుకుంటారనమాట.
కలిసి ఉండాలి అనే భావన ఉంటే ఎలా ఉండాలంటే, ఏదేమైనా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా అత్తాకోడళ్ళు ఇద్దరు కలిసిపోవాలి, ప్రేమగా మాట్లాడుకోవాలి, అనుబంధాన్ని పెంచుకోవాలి. ఇది మన ఇల్లు, కలిసి ఉండాలి అనే భావన ఉండాలి. కోడలు తన మెట్టినిల్లుని మొదటి నుంచే పుట్టినిల్లుగా భావించాలి. అత్త తన కోడలికి ఇదే పుట్టినిల్లు అనే భరోసా ఇవ్వాలి. మా అత్తగారు అయితే నాకు అలాంటి భరోసా ఇచ్చారు. మీలో ఎంతమందికి మీ అత్తలు ఇలాంటి భరోసా ఇచ్చారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మా ఇంట్లో ప్రతి పని నీట్గా అండ్ క్లీన్ అండ్ గ్రీన్గా, నిదానమే ప్రధానం అనే సామెత మా అత్తగారు సెట్ అవుతుందన్నమాట. అంత నిదానస్తురాలు, అంత ఓపిక, ఆ ఓర్పు, ఆ గుణం అనేది అయితే ఈ కాలంలో చాలా తక్కువ అనిపించింది నాకైతే. అంత గుణవంతురాలు మా అత్తగారు. పొగుడుతున్నానని ఏమనుకోకండి, బట్ అవకాశం వచ్చినప్పుడే కదా వాళ్ళని పొగిడేది. అందుకని మా అత్తగారి గురించి చెప్తున్నాను. మీకు ఎలాంటి అత్తగారు ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఏమన్నా హెయిర్ గ్రోత్ టిప్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను మీకోసం. నేను ఈ వీడియో తీస్తున్నానని మా అత్తగారికి అసలు తెలియదు అనమాట. తెలియకుండా నేను ఫోన్లో పెట్టాను. అయ్యో, ఇప్పుడు చూసి అయ్యో ఇంతకు నుంచి తీస్తున్నావా నువ్వు, నేను చక్కగా ఉండేదాన్ని కదా. కండిషన్ ఏంటంటే మా అత్తగారిని ఊరికి వచ్చినప్పుడైనా ఖచ్చితంగా కుంకుడుగాయలతో ఒక్కసారైనా స్నానం చేయించుకో, నేనన్నా పోస్తాను. ఎందుకంటే నాకు ఈ మధ్య హెయిర్ లాస్ అవుతుంది, చాలా సన్నబడిపోయింది. అందుకని చెప్పని మా అత్తగారు నా జుట్టు మీద కేర్ చూపించారనమాట. ఒకేషన్స్కి తప్ప నార్మల్గా హెడ్ బాత్ చేసింది ఇదే నా ఫస్ట్ టైము. నేను ఎప్పుడైనా నా ఓన్గా చేయాలంటే జస్ట్ తలపైన వాటికి అలా పైన రుద్దేసుకుంటాను. కంప్లీట్గా హెడ్ బాత్ అనేది నాకైతే వల్ల కాదు. ఇప్పుడు మా అత్తగారు చేయించారు. మా అత్తగారికి నా జుట్టు అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.